నొప్పి అనేది మెయిన్ కన్సర్న్ కాదు సార్ అక్కడ. నొప్పి అయితే మందులతో తగ్గించే ప్రయత్నమే చేస్తాం. నొప్పితో పాటు ఎప్పుడైనా వీక్‌నెస్ అది చేతుల్లో గానియండి, మెడల దగ్గర అరిగిపోవడం వల్ల చేతుల్లో ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కాళ్ళలో గూడా ఎఫెక్ట్ అవుతది. అలాగే నడుము వల్ల కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇలాంటిదేమన్నా వీక్‌నెస్ ఏ పార్ట్‌లో అయినా చెయ్యి గాని, కాలు గాని వీక్‌నెస్ వచ్చింది అంటే చెయ్యి ఎత్తలేకపోవడము, ముద్దలు కలుపుకోలేకపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, లేతే చెప్పులేసుకుంటే జారిపోవడము, ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉన్నా గూడా మనం స్పైన్‌ని ఎవాల్యుయేట్ చేసుకొని సర్జరీ చేసుకునే రిక్వైర్మెంట్ ఉందా అనేది చూస్తాం. అలాగే మొద్దుబారిపోయి కాలు స్పర్శ తెలియకపోవడము, ఇలాంటివి లేతే ఇందాక మీ యూరినరీ అండ్ మలం సంబంధించిన సింప్టమ్స్ ఇలాంటివేమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి గూడా రావచ్చు. అండ్ స్పైన్‌లో గూడా చాలామంది భయపడే విధంగా అన్ని స్పైన్ సర్జరీస్‌కి కాళ్ళు పడిపోతాయంటే అది గూడా లేదు. సో, L1 అనే ఒక లెవెల్ ఉంటది. ఆ L1 పైన ప్రాబ్లమ్ ఉంది అంటే రిస్క్ ఆఫ్ కాళ్ళు పడిపోవడం గాని, చేతులు పడిపోవడం గాని ఎక్కువుంటది. అదే L1 కింద అయితే మాత్రం ఆ రిస్క్ గూడా చాలా తక్కువైపోతది. మినిమలైజ్ అయిపోతుంది. ఏ లెవెల్‌లో ఉంది? ఏం ప్రాబ్లమ్ ఉంది? ఎక్కడ? ఎందుకంటే ఓన్లీ డిస్క్ ప్రాబ్లమ్ అనే అనుకుంటారు. డిస్కే కాదు. దాంట్లో గూడా గడ్డలొస్తాయి. దాంట్లో గూడా హెమరేజెస్ ఒస్తాయి. సో, ఏ రకమైన ప్రాబ్లమ్ ఉంది? ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.